నమస్తే. తెల్లాపూర్‌లో పూలే విగ్రహం పెడుతుంటే దాన్ని అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణలో ఇది పెద్ద చర్చనీయాంశంగా గూడా మారింది. దీనికి సంబంధించి బీసీలు గూడా ఎవరు గూడా బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఓయూ శ్రీకాంత్ అయితే దీనికి సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది. అన్న చెప్పండి ఎట్లా చూస్తున్నారు? బీసీలు గూడా ఎవరు బయటికి రాలేదో దీనికి సంబంధించి మాట్లాడలేదు. ఇది కేవలం తెల్లాపూర్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే దాడిగా నేను చూస్తలేను. యావత్ భారత బీసీ సమాజం మీద దాడిగానే నేను పరిగణిస్తున్నా. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశానికి నిజమైన మహాత్ముడు. శూద్రులు ఈ దేశంలో చదువుకోలేనప్పుడు ఆయన స్కూల్‌లు పెట్టి ఈ దేశానికి చదువు చెప్పిన వ్యక్తి. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ దేశంలో చాలామంది సంఘ సంస్కృతులు వచ్చిర్రు గదా! మరి ఏ ఒక్క సంఘ సంస్కృత గూడా ఛత్రపతి సమాజ్‌ని బయట సమాజానికి ఎందుకు పరిచయం చేయలే? ఎవరు పరిచయం చేసిర్రు? మహాత్మా జ్యోతిరావు పూలే 1869లో రాయగఢ్‌ల ఛత్రపతి శివాజీ సమాధి ఉంటే చూసి 1870లో ఛత్రపతి శివాజీ ర్యాలీలు చేసిండు. దానికి వ్యతిరేకంగా బాలగంగాధర్ తిలక్ గణపతి విగ్రహాలు పెట్టి ఆయన ర్యాలీలు చేసిండు. చెప్పండి. ఈ దేశపు శూద్రరాజు మా తాత ఛత్రపతి శివాజీ. మీ తాత తిలకు మీరు బొమ్మలు పెట్టుకోండి మేము వద్దనము. మీ తాత సావర్కరు మీరు బొమ్మలు పెట్టుకోండి, ర్యాలీలు తీసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. మాకేం సంబంధమే? మా తాతలను తీసుకొని మీ మతాల ప్రతినిధి అంటే మా మతం కాదు హిందూ మతము. చెప్పు. మాకు కొత్తగా హిందూ మతం నేర్పి మా హిందూ మతానికి ఛత్రపతి శివాజీ ప్రతీక అంటారని సిగ్గున్నదిరా భయ్, మీకు అర్థం కాదు నాకు. ఛత్రపతి శివాజీ హిందూ మతానికి ప్రతీక కాదు. ఛత్రపతి శివాజీ శూద్ర రాజ్యానికి ప్రతీక. అంటే మా తాత మాకు ప్రాతినిధి. ఆయనను చూసి మేము రాజులం ఎట్లా కావాలని ఆలోచన చేయాలి. మీరేం చేసిర్రా చెప్పు. తెల్లాపూర్ ప్రజల మధ్య చిచ్చు పెట్టి అక్కడ 3 విగ్రహాలు పెడదామనుకుంటే ఇక్కడున్న కొంతమంది స్వార్థపరులు తమ రాజకీయ లబ్ధి కోసము 30 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్న బహుజన సమాజం మీద దాడి చేసి ఆ ప్రజలను విడగొట్టి కులాలుగా, మతాలుగా, ప్రాంతాలు విడగొట్టుకుంటూ జనవరి 25 తారీఖు నాడు అర్ధరాత్రి అంట ఛత్రపతి శివాజీకి భూమి పూజ చేసినట్ట. ఛత్రపతి శివాజీ టెర్రరిస్టా, పాకిస్తాన్ వ్యక్తి? రాత్రి ఏం చేస్తారండి చెప్పు. ప్రొద్దున పోవాలి కదా. అశేషమైన శూద్రాల కోసము తమ జీవితాన్ని దారపోసిన వ్యక్తి, బ్రాహ్మణిజాన్ని కుకుడు వెళ్తూ పెగిలించిన వ్యక్తి మా తాత ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రాత్రి శంకుస్థాపన చేస్తారు. మీరెవర్రా భయ్? మా తాతను మేము శంకుస్థాపన చేయాలి కదా. కాబట్టి అక్కడ ప్రజలు ఛత్రపతి శివాజీని, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ముగ్గురు ఈ దేశానికి మూల పురుషులు. వాళ్ళ ముగ్గురు విగ్రహాలు పెట్టుకుందామని వాళ్ళనుకుంటే కొంతమంది స్వార్థపరులు తమ రాజకీయ లబ్ధి కోసము రాత్రి మా తాతను మానవుని దూరం చేసే ప్రయత్నం చేసింది. దూరం చేసి అవుతుందా? చరిత్రను దాస్తారా? దాస్తే చరిత్ర దాగుతుందా? ఈ సిగ్గులేని వాళ్ళకి అర్థం కావాలి. అంటే పోలీసులు గూడా మీడియాని అడ్డుకోవడం జరిగింది. రానియట్లేదు అక్కడ. ఇప్పుడు పోలీసులు అంటే పాపం వాళ్ళ ఉద్యోగస్తులు. వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలి? వాళ్ళు మా అన్నలే. వాళ్ళకు కూడా వాస్తవ చరిత్ర తెలుసు. అన్న మీరు కూడా ఆలోచన చేయండి. ఛత్రపతి శివాజీ చరిత్ర చదివిరు, మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర చదివిరు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చదివి ఎవరి కోసం కొట్టారు మీకు తెలుసు కదన్న. మన మీడియాను మీరు అనుమతించాలి. మీరు ఒకవేళ నేను ఇప్పుడు కూడా మీ ద్వారా పోలీసులకు ఒక విన్నపం ఏం చేస్తున్నా అంటే, అక్కడ ఉన్న కమిషనర్ కావచ్చు, అక్కడ ఉన్న సీఐ కావచ్చు, అక్కడ ఉన్న అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, మహాత్మా జ్యోతిరావు పూలేను కాలుతో తన్నిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తున్నాము. ఆ పిలుపులో ఎటువంటి సంఘటనలు జరిగినా దానికి పూర్తి బాధ్యత పోలీసులు, ప్రభుత్వము, మా ఎంపీ రఘునందరావు గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే బీసీలు గూడా బయటికొస్తలేరు అసలు మరి దీనికి సంబంధించి నేను మీరేం ఇప్పుడు మా మాట్లాడతలేరు? బీసీలు ఎప్పుడో బయటకు వస్తే దేశంలో బీసీల సమస్య ఎందుకు వచ్చు? వాళ్ళు రాకనే కదా. కానీ ఆత్మగౌరవ పోరాటం నడిపింది బీసీలు. మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి, నారాయణ గురువు, అయ్యంకాళి, చాలామంది బీసీలు, సాహు మహారాజ్ వీళ్ళంతా ఆత్మగౌరవ పోరాటం నడిపితే ఇప్పుడున్న మా బీసీ నాయకులు ఆత్మగౌరవ పోరాటం నమ్ముకొని వాళ్ళు ఉపాధిగా బతుకురు తప్ప బీసీల కోసం పోరాటం చేస్తలేరు. బీసీల కోసము విద్యార్థులుగా మేమందరం పోరాటం చేస్తాం. చలో తెలు ఇప్పుడు నేను చెప్తున్నా, మహాత్మా జ్యోతిరావు పూలే జరిగిన దాడి మహాత్మా జ్యోతిరావు పూలే మీద జరిగిన దాడి కాదు. ఇది యావత్ బీసీల మీద, యావత్ ఎస్సీల మీద, యావత్ ఉత్పత్తి కులాల మీద, యావత్ శూద్ర కులాల మీద జరిగిన దాడి. ఆయన ఈ ఈ వర్గాలకు, ఈ కులాలకు విద్యను అందించిన వ్యక్తి. మాకు విద్య ఎవడియలేదండి. ఈ దేశంలో చాలామంది గొప్ప గొప్ప సంఘ సంస్థలకు వచ్చిర్రు, అందరూ వచ్చిర్రు. కానీ మాకు విద్య ఎవరియలే. మాకు విద్యనిచ్చిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మాకు రాజు లెక్క బతకాలని చెప్పిన వ్యక్తి మా తాత ఛత్రపతి శివాజీ తప్ప మీ తాతలు కాదు, మీ తనులు కాదు. మీకు ఆ చరిత్ర లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఐటెంలు అని చెప్పేసి గూడా మీరు అనడం ఎంపీలను పట్టుకొని అనడం జరిగింది. మరి దాన్ని ఎట్లా నేను చూస్తున్నారు మరి? ఎంపీలని ఐటమ్ అని అనలే. ఇప్పుడు పార్లమెంట్లో ఆయన ఒక దగ్గర బిల్లు పెడితే ఐటమ్ నెంబర్ 6 అంటే పాస్ అంటే ఆయన పాస్ అన్నాడు. ఆయన అన్న మాట నేను చెప్పిన. ఈయన ఈ మధ్య ఆగమాగం మాట్లాడుతుంది కాబట్టి ఆయన 6 అండ్ నువ్వు 7 అని చెప్పిన. నేను అనలే, ప్రజలు అంటున్నారు, నేను అన్నదాన్ని. నేను ఎట్లా అంట? స్పష్టంగా అవగాహనతో మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు. నువ్వు రాత్రి విగ్రహాలు శంకుస్థాపన చేస్తున్న ఐటమ్ నెంబర్ 7 అంటారు, ఐటమ్ నెంబర్ 8 అంటారు. దానికి ఎవరేం చేస్తారు? అంటే వాళ్ళు కొంతమంది బీజేపీ వాళ్ళు గూడా అంటున్నారు. దానికి మాకు సంబంధం లేదు. అన్నట్టే మతానికి సంబంధించిన పార్టీ బీజేపీ పార్టీ. కాకపోతే అట్లాంటిది మాది గాదు అని ఇప్పుడు చెప్పేసి వాళ్ళకు అంటున్నారు. బీజేపీ సంబంధం లేకపోతే ఇప్పుడు అర్ధరాత్రి శంకుస్థాపన చేసిన వ్యక్తి హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ఎంపా, హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎంపా, ఏ పార్టీ ఎంపీ అయినా హ్మ్. ఎట్లా పోతాడు ఆయన? హ్మ్. పంచాది పెట్టేది వాళ్ళే.
మళ్ళీ అంత అయిపోయినాక నాకు ఏం సప్లై అంటారు. వీళ్ళు ఎట్టుడు దొరికిన ఆర్ఎస్ఎస్ బీజేపీలో అడిగినంత అంట పెడతారు. అంటుకున్నాక చేతులు కప్పుకుంటారు. ఎవరంటే వీటరు మాకు తెలవదు అంటారు. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే ఆర్ఎస్ఎస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలి. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశంలో బీసీల సమస్య పరిష్కారం కావాలంటే కూడా వాళ్ళతోని వీళ్ళు పోవుడు బంద్ చేసుకోవాలి. ఇది మేము చెప్పదలుచుకుంది. అంటే ఎట్లుండబోతుందన్నమాట ఫ్యూచర్‌లో పెట్టే అవకాశం ఉంటదంటారా? మరి వేరేది కొట్లాటలు, పంచాయతీలు ఇవే నడుస్తుంటాయా? నేనేమంటున్నా అంటే ఈ దొంగలంతా ఇన్వాల్వ్ కాకపోతే తెల్లాపూర్ ప్రజలు మళ్ళొకసారి కూర్చొని వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళ విగ్రహాలు వాళ్ళే పెట్టుకుంటారు. హ్మ్. అది ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి కలిసున్న తెల్లాపూర్ ప్రజల మీద ఎట్ ఎ టైమ్ ఎట్ట దాడి చేస్తారు? 2022లో తీర్మానం చేసుకుర్రు. ఏమని 3 విగ్రహాలు పెట్టాలి. ఆ సర్కిల్ అని చెప్పిర్రు. ఎవరిది? అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి శివాజీ, సాయిరాం పూలే విగ్రహాలు పెట్టాలి. ఈ దేశంలో ఆళ్ళు కలిసున్న విగ్రహాలు ఎక్కడ లేవు. ఈ విగ్రహాలు ఎందుకు పెట్టాలంటే వీళ్ళు శూద్రుల కోసం పనిచేసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు విగ్రహాలు పెడితే ఈ దేశానికి ఒక కొత్త చరిత్ర అధ్యయనం అయితదని చెప్పి వాళ్ళు పెడితే, లేదు లేదు చరిత్ర అంతా వక్రీకరణ చేయాలని చెప్పి ఈ బతాయి బ్యాచ్ బయలుదేరే చరిత్ర మీద దాడి చేశారు. అంటే ఇప్పుడు చరిత్ర దాగుతదా? కుట్రతోనే అయితుందనేసి అంటారా? ఇప్పుడు కుట్రమే చేయకపోతే రాత్రి రోజు విగ్రహాలు ఎందుకు పెడతారు? రాత్రి విగ్రహాలు ఎవరు పెట్టాలి చెప్పు? ఎవరు పెడతారు? అసలు రాత్రి రోజు విగ్రహాలు పెట్టుకుంటాడా? మహాత్ములు అంటే మన దేవుళ్ళ లెక్క. ఇప్పుడు రాత్రి అమరుల పండుగ చేస్తారా? మరి రాత్రి రోజు విగ్రహాలు ఎందుకు శంకుస్థాపన చేస్తాం? ఇది తప్పు. కేవలం రాజకీయ పబ్బం గడుపు కోసం, రాజకీయ స్వార్థం కోసమే వాళ్ళు అట్లా ఒక డ్రామా ఆడుతుర్రు. ఆ డ్రామాని తెల్లాపూర్ ప్రజలు తెలుసుకుంటారు. దాన్ని పసిగడతారు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి వాళ్ళే ముందుకొస్తారు. మరి బీసీలు కూడా బయటికి రావాలన్నా గదా! వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు? మీరు ఎట్లా పిలుపునిస్తున్నారు మరి? ఇప్పుడు బీసీలు బయటకు రాకపోతే రేపు మహాత్మా జ్యోతిరావు పూలేని తన్నిరు. తెల్లారి మళ్ళా బీసీలను కూడా తంతారు. తన్నరా? వాని తన్నోడు మనం తన్నకూకుంటాడా? వాళ్ళు బలంగుర్రు కాబట్టి మనం అందరం కూడా బలంగా అయి ఖచ్చితంగా ఈ మత్తత్వ పార్టీలను బుద్ధి చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థాంక్ యూ. మీరు చూసారు కదా! ఏదేమైనా గూడా ఒకవేళ దీనికి తెల్లాపూర్‌లో పూలే విగ్రహం పెట్టకపోతే ఎట్టి పరిస్థితిలోను గూడా మేము చలో తెల్లాపూర్ అని జెప్పేసి గూడా చేస్తామని జెప్పేసి గూడా స్ట్రిక్ట్ అని చెప్తున్న పరిస్థితి.